ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అరణ్యపర్వం. ఈ అరణ్యపర్వంలో వచ్చేసి శాలువుడికి శ్రీకృష్ణుడికి మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మాట్లాడుతున్నాం. మొత్తానికి తన మాయావజితో శ్రీకృష్ణుడు కూడా ఏమరపాటుకు గురి చేశాడు. ఇక దాని నుంచి బయటకు వచ్చినటువంటి శ్రీకృష్ణుడు శ్రేష్టమైనటువంటి ధనువును తీసుకొని బాణలతో రాక్షసుల తలను శోభం నుండి పడగొట్టాడు. ఇక ఆయన యొక్క ధనువు నుండి సర్పాల వంటి ఆకారంతో పైకి వెళ్ళే సూర్యకిరణాల వంటి బాణాలను శాలువునిపై ప్రయోగించాడు. అప్పుడు శోభ విమానం మాయ చేత కప్పబడి కనపడలేదు. నేను ఆశ్చర్యపోయాను. దట్ మీన్స్ కృష్ణుడు ఆశ్చర్యపోయాడు. నేను నిశ్చలంగా ఉండగా వికృతమైనటువంటి ముఖాలు కేశలు గల దానవ సంఘాలు గట్టిగా అరిచాయి. అప్పుడు వారిని చంపడం కోసం ఆ మహాసంగ్రామంలో వెనువెంటనే శబ్దవేది అనేటువంటి బాణాన్ని సంధించారు. ఇంకా సౌండ్ని బట్టి చంపడం అన్నట్టు. దాన్ని చూసి వారు శబ్దం చేయక శాంతించారు. సూర్యునిలా ప్రకాశిస్తూ మండుతున్న శబ్దవేదులైన ఆ బాణాల చేత ఇంతకుముందు శబ్దం చేసిన రాక్షసులందరూ కూడా మరణించారు. ఆ శబ్దం శాంతించగానే మరలా మరొక వైపున శబ్దం వచ్చింది. దానిపై మరలా అటువంటి బాణాలనే ప్రయోగించాను. ఆ విధంగా 10 దిక్కుల యందు క్రింద మీద అంతటా ఆ అసురులు శబ్దం చేశారు. వారందరినీ నేను చంపాను. శబ్దం ఎక్కడైతే వచ్చిందో అక్కడ బాణం వెళ్ళిపోయింది. సో అలా మొత్తం చంపేశాను. ఆ తర్వాత స్వేచ్ఛా గమనం గల ఆ శోభవిమానం ప్రాగ్జ్యోతిష పురాణిక సమీపంలో నా కళ్ళకు భ్రమను కలిగిస్తూ కనపడింది. అనంతరం లోక వినాశకుడు భయంకరమైనటువంటి ఆకారం గల ఆ శాలువుడు హఠాత్తుగా పెద్ద రాళ్ల వర్షంతో నన్ను ఆక్రమించాడు. శిలావర్షం చేత కొట్టుబడుతూ నేను పర్వతాల చేత కప్పబడినటువంటి వల్మీకం వలె ఉన్నాను. అప్పుడు పర్వతాల చేత కప్పబడి గుర్రాలతో సారథ్తో పాటుకున్నటువంటి నేను ఎవరికీ కనపడలేదు. అప్పుడు నా వెంట ఉన్నటువంటి వృష్ణి వంశులను వీరులు సైనికులు భయకంపితులై కంగారుతో అన్ని దిక్కులకు పరిగెత్తారు. భూమాకాశాలలోనూ స్వర్గంలోనూ కూడా నేను కనపడకపోవడం వల్ల అంతటా ఆహాకారాలు చెలరేగాయి. అప్పుడు నా స్నేహితులంతా కిన్న మనస్కులై దుఃఖంతో శోకంతో రోధించారు, ఆక్రోశించారు. అప్పుడు శత్రువులకు ఆనందం కలిగింది, మిత్రులకు దుఃఖం కలిగింది. ఈ విధంగా శాల్వుడు నాపై విజయం పొందాడు. ఈ విషయం నేను స్పృహ కలిగాక సారథ్ ద్వారా విన్నా. అంటే కృష్ణుడు కూడా ఓడిపోయినట్టు లెక్క, కానీ స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత నేను అన్ని పాషాణాలను చీల్చగలిగినటువంటి వజ్రాయుధాన్ని గైకొని నాపై ఉన్న పర్వతాలన్నింటి కూడా ముక్కలు చేశాను. సో ఆయన దగ్గర ఉన్న వజ్రాయుధంతో ఆయన మీద ఉన్నటువంటి మొత్తం పర్వతాలను మొత్తం బద్దలు చేసేశాడు. అప్పుడు రాతి ముక్కల భారానికి బాధపడిన నా గుర్రాలు ప్రాణ వశిష్టాలై చష్టుడికి కంపించసాగాయి. ఆకాశంలో ఆవరించిన మేఘ సముదాయాన్ని చీల్చుకొని బయటపడిన సూర్యునిలా శిలల పుట్టలో నుండి బయటపడ్డ నన్ను చూసి బంధువులంతా ఆనందించారు. ఆ తర్వాత పర్వతాల భారంతో బాధపడి చష్టుడికి అల్ప ప్రాణ వశిష్టాలైనటువంటి గుర్రాలను చూసి సూతుడు నాతో సమయోచితమైనటువంటి మాటను చెప్పాడు. వృష్ణి వంశోద్భవ శ్రీకృష్ణ, బాగు అలా చూడు, శౌభపతి శాలువుడు అక్కడున్నాడు. ఇక ఉపేక్షించినది చాలు, అతను చంపడానికి మంచి ప్రయత్నం చేయి. కేశవ, ఇప్పుడు శాలువుని పట్ల మృదుత్వాన్ని స్నేహభావాన్ని వదిలిపెట్టు. ఇక వెంటనే శాలువుని చంపు, అతన్ని జీవించనీకని చెప్పేసి ఈయనకు రథసారథి చెప్పాడు. మరి ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేశాడు ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.